హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ నుంచి తెలుగు వారి కోసం 10th పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద వివిధ రకాల పొజిషన్స్కి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చేరగానే మనకి 25,000 వరకే సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి అనేది ఒక స్మాల్ రిక్వెస్ట్. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయలేదు. ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసినటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. గాయస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రముఖ బ్లింకిట్ సంస్థకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అధికారికంగా ఈ యొక్క వేర్ హౌస్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి జస్ట్ కొద్దిసేపటి క్రితం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను, కాబట్టి మీరు ఎండ్ వరకే చూసేసి ఒక వేకెన్సీస్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోండి. ఒక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు మంత్లీ 25,000 రూపీస్ అనేది పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే 9 hours షిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అండ్ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయ్యి ప్రీవియస్గా వర్క్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఒపీనియన్ని కూడా ఇక్కడ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ పార్ట్నర్ టెస్టిమోనియల్స్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఒపీనియన్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసినటువంటి పర్సన్ వచ్చేసి రోహన్. ఇతను తన ఒపీనియన్ అయితే షేర్ చేశాడు. ఎవర్ సిన్స్ ఐ హ్యావ్ జాయిన్డ్ బ్లింకిట్ ఐ మేక్ గుడ్ మనీ అండ్ ఐ కెన్ ఓన్లీ సీ మై ప్రోగ్రెస్ ఇన్ లైఫ్, ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి తన ఒపీనియన్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ అలాగే అతనే కాకుండా ఈ యొక్క దుర్గా బోస్ అనేటువంటి అమ్మాయి కూడా ఇందులో వర్క్ అయితే చేసింది. వర్కింగ్ ఇన్ ద బ్లింకిట్ వేర్ హౌస్ ఇస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. ఇన్ దీస్ టైమ్స్ వి టేక్ సేఫ్టీ ప్రికాషన్స్ సీరియస్లీ, గెట్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ అండ్ ఆల్సో మేక్ ఏ గుడ్ సాలరీ ఎవ్రీ మంత్ అని చెప్పేసి కూడా ఇక్కడ తన ఒపీనియన్ అయితే షేర్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఇనీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ట్రైనింగ్ అనేది మనకి ఇంటి దగ్గర నుంచి ట్రైనింగ్ అనేది కల్పిస్తారు. దాని తర్వాత మీరు డైరెక్ట్గా ఈ యొక్క వర్క్ లొకేషన్కి వెళ్ళైతే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి మీకు మినిమం ఏజ్ 18 years ఏజ్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ అండ్ అలాగే రైటింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. స్పోకెన్ స్కిల్స్ అయితే అడగలేదు, జస్ట్ మనకి ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ అండ్ అలాగే రైటింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అది కూడా మనకి ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి మీకు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అండ్ అలాగే పాన్ కార్డ్ అనేది రెడీగా ఉంచుకోవాలి. అండ్ అలాగే వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక వేర్ హౌస్ పార్ట్నర్స్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి చూసినట్లయితే మీకు మంత్లీ 25,000 రూపీస్ సాలరీ అనేది ప్రొవైడ్ చేయడమే కాకుండా మీకు న్యూట్రిషియస్ మీల్ పర్ షిఫ్ట్ అనేది, అంటే మీకు ఏదైతే లంచ్ సౌకర్యం ఉంటుందో లంచ్ సౌకర్యాన్ని కూడా కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ సదుపాయం కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు డైలీ వర్క్ షిఫ్ట్ వచ్చేసరికి 9 hours వర్క్ డ్యూరేషన్ ఉన్నటువంటి షిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. మీరు ఒకవేళ నైట్ షిఫ్ట్స్లో కనుక వర్క్ చేసినట్లయితే మీకు అడిషనల్గా స్పెషల్ బోనస్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే మీకు అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీకు అడిషనల్గా మీకు మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు మంత్లీ ఇన్సెంటివ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ అలాగే ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ట్రైనింగ్ అనేది ఉంటుందా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఎలాంటి స్కిల్స్ లేకపోయినా కూడా మీకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. Yes, once you have joined us, you will be enlisted for an in-house training program depending upon the process, inbound, inventory or outbound and the role that you have been సెలెక్టెడ్ ఫర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు ఏదైతే రోల్కి సెలెక్ట్ అవుతారో ఆ రోల్కి తగ్గట్లుగా మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు అపాయింట్మెంట్ లెటర్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి
మనకి స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. డూ వీ రిసీవ్ ఎనీ డాక్యుమెంటేషన్ ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ కూడా చూడొచ్చు. ఎస్, యూ విల్ రిసీవ్ ఎన్ అపాయింట్మెంట్ లెటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ జాయినింగ్. సో మీ యొక్క జాయినింగ్ అప్పుడు మీకు ఒక అపాయింట్మెంట్ లెటర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి చూసినట్లయితే మీకు మంత్లీ సాలరీ అనేది ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారో ఒక బ్యాంక్ అకౌంట్కి మీకు మంత్లీ సాలరీ అనేది క్రెడిట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి సంబంధించి డీటెయిల్స్లో కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు బ్లింకిట్ సంస్థకి సంబంధించి అఫీషియల్ పేజ్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ వేర్ హౌస్ పార్ట్నర్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే చూపిస్తుంది. పిక్, ప్యాక్ అండ్ సార్ట్ ఆర్డర్స్ ప్లేస్డ్ బై అవర్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఈ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క సిటీ నేమ్ అనేది ఇవ్వాలి. అండ్ అలాగే స్టేట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్, ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ దగ్గర ఓన్లీ మీరు 10th క్లాస్ చదివిన వాళ్ళైతే 10th అని చెప్పేసి పెట్టేసేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా మీరు మీ యొక్క నేమ్ అండ్ అలాగే మొబైల్ నెంబర్, ఇక్కడ మీరు సిటీ అనేది సెలెక్ట్ చేసేసుకుని తర్వాత ఇక్కడ స్టేట్ వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేయండి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ ఇచ్చేసేసి డైరెక్ట్గా ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలా అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్, సమ్వన్ ఫ్రమ్ అవర్ టీమ్ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ సూన్ అని చెప్పేసి ఇక్కడ అయితే వచ్చింది. సో ఇక బ్లింకిట్ సంస్థకి సంబంధించి రిక్రూట్మెంట్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. సో ఈ విధంగా మనం రిక్రూట్మెంట్కి సంబంధించి సింపుల్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి మనకి కాల్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో మనకి కేవలం ఇంటర్వ్యూ ద్వారానే మనకి అది కూడా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్షన్ చేస్తారు. సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ఫస్ట్ ఇనీషియల్గా ట్రైనింగ్ ఇచ్చేసి రిక్రూట్మెంట్కి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్గా బ్లింకిట్ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి వేర్ హౌస్ పార్ట్నర్స్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క బ్లింకిట్ సంస్థని రీసెంట్లీగా జొమాటో కంపెనీ వాళ్ళైతే రీసెంట్లీగా అక్వైర్ అయితే చేసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ వాళ్ళే యొక్క సంస్థని అయితే నడుపుతున్నారు. సో ఈ యొక్క ఏదైతే బ్లింకిట్ సంస్థకి సంబంధించి కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి రిలేటెడ్గా మనము ఆ యొక్క ఆర్డర్స్ని పిక్ చేసుకొని వాటిని ప్యాక్ చేసేసి ఆ యొక్క ఆర్డర్స్ని మనము కేటగిరీల వాడిగా సార్ట్ అవుట్ చేసేసి మనము అక్కడ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క వేర్ హౌస్ పార్ట్నర్స్ ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీరు కంప్లీట్గా అయితే ఈ యొక్క జాబ్ రోల్ ఏంటి అని చెప్పేసి మీరు కంప్లీట్గా అయితే నేర్చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.